నేను ఈరోజు ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం అనుకున్నా. ఎందుకంటే రోజా అక్కకు కొద్దిగా డ్యామేజ్ జరుగుతుంది నగిరిలో. ఏడ డ్యామేజ్ జరుగుతూ ఉన్నా కూడా సీమరాజా ముందుంటాడని మీకు అందరికీ తెలుసు. సరే, ఏమి డ్యామేజ్ జరిగింది, ఏంది కథ, ఏంది మెహర్బానీ, ఏంది అసలు ఈ రోజాకు ఎందుకు ఈ విధంగా ఎదురు దెబ్బ తగులుతుంది నగిరిలో అనేది మనం ఒకసారి చూద్దాం. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, గాలేరు నగిరి ప్రాజెక్టుని నేను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేస్తానని చెప్పిన మాట వాస్తవం. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు నగిరి నుంచి తిరుమలకు పాదయాత్ర చేసిన మాట వాస్తవం. గాలేరు నగిరి ప్రాజెక్టును కనీసం ఒకరోజైనా పోయి చూసిందో మరి చూడలేదా అని చెప్పి మా పార్టీలో ఉండేటువంటి మనుషులే ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే సరే, ఇప్పుడు రెండోది ఏంటంటే, ఇంతకుముందు చెప్పినటువంటి హామీలు ఏమైనా కూడా నెరవేర్చిందారా అంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదంట. నిన్న గ్రౌండ్ రిపోర్ట్ అది, నిన్న రిపోర్ట్ ఇది ఒకటి నేర్చలా. ఎక్కడైనా ఎస్సీ కాలనీలు లేకపోతే వాళ్ళు మా ఈదిలోకి నువ్వు రావద్దు, మాకు అవసరం లేదని కరాఖండిగా చెప్తారు. ఎందుకు చెప్తారు? మనం పర్యాటక శాఖకు ఏ రోజైనా సరే నీకు ఇచ్చిన శాఖకు నువ్వేమన్నా న్యాయం చేసావా? నువ్వు ఇచ్చిన హామీలు ఏ రోజైనా సరే నెరవేర్చుకున్నావా? మన ఆస్తులు ఉండే వాటికన్నా కూడా డబలు మనం పెంచుకున్నాం తప్ప ఒక ఎస్సీకి చెందినటువంటి మహిళ దగ్గర 40 లక్షల రూపాయలు అక్షరాల ఒక పదవి కోసం గుంజినామంటే ఇంక నీ అన్నగారు ఏ విధంగా గుంజుతున్నారో నీ ఏందని అని చెప్పి మన పార్టీలో వాళ్ళే ఇది అంటున్నారు. నేనేం చెప్పినాను అన్నక్కడ, ఓనా టికెట్ ఇచ్చే గెలుచుదో నగిరిలో ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు రోజా మీద చాలా అసంతృప్తితో ఉన్నారు. ఇంక మంత్రి పదవి వచ్చిన తర్వాత ఎవరినే కానీ పిలుచుకొని నియోజకవర్గంలో ఏమి జరుగుతుందని కూడా తెలుసుకున్న పాపాన పోలేదంట జగనన్న. ఇప్పుడు ఏం చేద్దాము? ఇప్పుడు ఇంతకుముందు ఇంటి గడప గడప మన ప్రభుత్వం అని చెప్పి తిరుగుతూ ఉంటే ఇటు పోతా ఉంటే ఎవరు నరేసా ఇటు పోతా ఉన్నిందిరా ఈదిలో, ఎవరు మేడం మా ఇంటి దాకా వచ్చిపోదురా అన్నారు. ఇదే ఎలక్షన్ ప్రచారం కాదు, మళ్ళీ వస్తామని చెప్పి పోయింది. ఈరోజు వాళ్ళు ఇది లేకపోతా ఉన్నా కూడా మా ఇది లేక నువ్వు రావద్దు. ఏమే మేము రమ్మన్నప్పుడు నువ్వు రానప్పుడు ఈరోజు నీ ఎక్కడై మా ఇంట్లోకి ఎందుకు వచ్చావో, మేము నీకేం ఓట్లు మాకొద్దు నువ్వు అన్నారు. ఇప్పుడు ఆడ కథ మామూలుగా లేదు. కాంటే మనం ఏదో మన ప్రయత్నం మనం చేయాలా. అందులోనూ మొన్న ఏమైంది రోజక్క 100 కేసులు 100 బాక్సులు 100 బాక్సులు ముందు పట్టుకున్నారు. ముందు పట్టుకొని ఎక్కడైనా చూడు ఏమైనా చూడు అంటే పట్టుకున్నది అదే, ఇంకా మిగతాది ఎంత ఉంటుంది. మనకి తమిళనాడు బార్డరే కదా, ఆ తెరవల్లూరు రేపే తెచ్చుకుంటాము. అందుకే కదా ఇప్పుడు తెరవల్లూరులోనూ కాట్పాడులోనూ మళ్ళీ మన పార్టీకి సంబంధించినటువంటి మనసులను ఆడబెట్టి గెలిపించింది. ఎందుకని ఎన్ని రకాలు చేసింది, స్మగ్లింగ్లు ఏంది, కథ ఏంది, మెహర్బానీ ఏంది, ఎవడికి తెలుసు ఎన్ని కోట్లు సంపాదించింది. మనం ఏడ నుంచి వచ్చినామో. ఒకప్పుడు మన దగ్గర కెమెరా ఆఫ్ చేయరా, ఒకప్పుడు మన దగ్గర 500 రూపాయలు కూడా లేదురా. 500 లేక లాయర్ గారు ఫీజు కట్టలేక ఎన్నో బాధలు పడినటువంటి వ్యక్తులు మనం ఈరోజు కోట్లకు ఎట్ట దిగినాము. ఎటువంటి చిత్రాలు తీసాము మనకు తెలీదా? ఎందుకు మన ఊరికే ఎన్ని ఈ లేనిపోయినట్టు ఎన్ని పెట్టి పెంటంతా ఇది. ఆయనకు చెప్తే వినకపోయి జగనన్న టికెట్ కాకనా స్వామి గెలిచే మందలు కనపడడం లేదంటే ఆయన ఎండో. ఇప్పుడేమో ఆడ చూసామంటే ఫుల్ డ్యామేజ్ ఆడ జరుగుతూ ఉంటే ఆడేమో మనం పోతాము. సరే, నగిరి కూడా ఒకసారి ఆపరేషన్ చేద్దాంరా. ఆపరేషన్ చేసి మనం కావాల్సినట్టు ప్రణాళికలు మొదలు చేసుకొని ఏమన్నా బస్సులు ఏర్పాటు చేసుకుంటే తిరువల్లూరు నుంచి అన్న తెప్పించుకొని ఎట్నో ఒకటి గుద్దుకొని ఏదో ఒకటి ఎట్నో ఒకటి ఎట్న పడితే పోతుంది. ఇంతకాడికి ఏం చేయలేము. చీరలు పంచినాము, మిక్సీలు పంచినాము, మొగాళ్ళకు షెడ్యూలు పెంచినాము, మందు పంచినాము, కుక్కర్లు ఇచ్చాము, రకరకాలుగా ఇచ్చాము. ఏమి ఇచ్చినా కూడా మనకు దాకడం లే. వాచ్లు ఇచ్చాము, ఒక పక్క రోజా, ఒక పక్క జగనన్న. సరే, ఏది ఏమైనప్పటికీ మనం ఖచ్చితంగా అయితే నగిరిలో గెలిచలేము అని మనం ఒప్పుకోం కదా. నగిరిలో గెలిచలేమని మనం ఒప్పుకోము. ఖచ్చితంగా మేమే గెలుచాము. మేము ఏమి చేయకపోగా ఆ ఊరోళ్ళ ఎస్సీ కాలనీ వాళ్ళు అడుగుతారు, మాకు రోడ్డు ఎందుకు ఇలా నువ్వు, మాకు రోడ్డు ఎందుకు ఇలా, మాకెందుకు నీళ్ళు ఇలా తాగేదానికి నీళ్ళు ఎందుకు ఇలా నువ్వని. ఈ 5 ఏళ్ళ వాళ్ళు ఏ విధంగా బతుకుంటారో మన కింద బానిసలు. మీరు ఏమన్నా పెరిగేట్టుకుంటే 2020 రేపు ఎన్నికల్లో పెరిగి చూపిండి. మా పార్టీ గెలుస్తుందని మేము అంటున్నాం. 170 తక్కువ. మీరు మా ఇంటికి ఏమన్నా పెరిగేది ఉంటే పెరిగి చూపిండి.
అని చెప్పి తెలియజేసుకుంటూ, సరే నువ్వు పోయి నువ్వు నీ పనిలో ఇప్పుడు అన్న ఇబ్బంది లేరా, మన రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికైనా అమ్మేసి తాకట్టు పెడితే కుదరదులే. మన ఆంధ్ర రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్మేస్తాడు, ఏ మద్రాసు వాళ్ళకో ఏ తెలంగాణ వాళ్ళకో ఏ అస్సాం వాళ్ళకో అమ్ముతాడు, అమ్మేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు అని అయితే మనం ఇది ప్రజల్లోకి తీసుకొని పోదాము. ప్రజలు గొర్రెలు నమ్ముతారు, మనకు ఓట్లు వేస్తారు. నువ్వు నీ పనిలో ఉండు, నేను నా పనిలో ఉంటాను.